హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని, బాగుంటారని మనస్ఫూర్తిగా కోవిడ్ వాళ్ళు కొత్తగా వెళ్ళిన వాళ్ళ దగ్గర నుండి ఈ మనిషి మంచిదా, పరిశుభ్రమా, నీట్‌గా చేయగలుగుతుందా ఇవన్నీ తెలుసుకుంటారు కాబట్టి ఎలా తెలుసుకుంటారు? ఏమి అన్న దాని మీద ఈరోజు మాట్లాడుకున్నాము. అంతకన్నా ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి. కొత్తగా మన ఛానల్‌ని చూసినట్టయితే లైక్ చేయండి. షేర్ చేయండి, ఫ్రెండ్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మీరు నోటిఫికేషన్ రావాలంటే ఆల్ అనే బటన్ మీద ఖచ్చితంగా అన్నది మీరు నొక్కితేనే అన్ని మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. లేకపోతే రాదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా కానీ రాదు. మీరు ఖచ్చితంగా ఆల్ అనే బటన్ మీద ఖచ్చితంగా మీరు నొక్కితే తప్ప నోటిఫికేషన్ వచ్చేది, లేకపోతే రాదు. ఇప్పుడు కొత్తగా అలా రూల్స్ వచ్చిందంట యూట్యూబ్ నుంచి. ప్లీజ్ అండి అర్థం చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే మటుకు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్, వాళ్ళు కొత్తగా వెళ్ళిన పాత వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. కొత్తగా వెళ్ళిన వాళ్ళకి వాళ్ళ దగ్గర ఎలా ఉండాలా, ఏమిటి పని చేసే దాంట్లోనే వాళ్ళు సేమ్ కెమెరా లాగానే చూస్తూ ఉంటారు. ఈ మనిషి నీటి మనిషా కాదన్నది. మెయిన్ థింగ్స్ వచ్చి మనం నీట్‌గా ఉండాలి. నీట్‌గా ఉండాలి. వాళ్ళు తెచ్చిచ్చిన బట్టలతోనే నీట్‌గా మనం ఉతుక్కోవడం గానీ, ఏసుకోవడం గానీ 10 జతలకి, 20 జతలకి తక్కువ ఉండవు ఒక్కొక్కరికి. ఉండిన దాంట్లోనే బాగా ఐరన్ చేసుకొని నీట్‌గా ఉండడము. పని చేసే దాంట్లో ప్రతి ఒక్క దాంట్లోనే చెయ్యి ఎత్తి పెట్టేదైతే కొంచెం అలవాటు తగ్గించుకోండి. అలవాటు రోజుగా కొన్ని వరకు చేసేటివి స్పూన్‌లతోనే వాడాలా, లేదంటే ఏదైనా చేయి పెట్టి అలా చేసేటిల్లో చేతికైతే గ్లౌజులైతే ఇస్తారు. వాళ్ళు ఏసుకోమంటారు. చేయి పెట్టే దాంట్లో వాళ్ళు నచ్చుకోరండి. ఎందుకో తెలీదు మనకి. ఇప్పుడు వచ్చిందే కాదు, అది ఎప్పటినుంచో ఉంది. తెలియని వాళ్ళకి ఈ విషయం ఉపయోగపడుతుంది కదా అన్న ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్క దానికి చేయి పెట్టే ట్రై చేయకండి. గ్లౌజ్ వేసుకోండి, లేదంటే స్పూన్‌తో చేసేకి కానీ అన్నీ కాదు, కొన్ని కొన్ని అన్నమాట. వాళ్ళు ఇష్టపడరు మనం పొద్దునూకులు చేయిలన్నీ పెడితే. కొన్ని విషయాలు తెలియవు అసలకి. మన ఛానల్‌లో ఇలాంటి వీడియోసే ఉంటాయి. మన ఛానల్‌ను మీరు చూడాలి అనుకుంటే నేను ఈ షార్ట్ వీడియోలో లింక్ ఇవ్వట్లేదండి. కొత్త కాబట్టి ఇంక మనం పెద్దగా ఎక్స్‌పీరియన్స్ లేదు. అందుకనేసి లింక్ ఇవ్వట్లేదు నేను. మన ఛానల్ లాంగ్ వీడియోస్ మీరు విజిట్ చేయాలి అనుకుంటే పద్మావతి వెంకి యూట్యూబ్ ఛానల్ 465 అని టైప్ చేస్తే నా ఛానల్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఛానల్‌లోకి వెళ్ళి ఈ వీడియో కావాలంటే ఆ వీడియో అయితే ఆన్ చేసి చూడండి. లాస్ట్ వరకే చూడండి. మధ్యలో ఆపెళ్తే ఏమీ అర్థం కాదు. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళు గమనిస్తారు. ఈ మనిషి ఇలా ఉంది, ఎలా చేస్తుందన్నది సేమ్ కెమెరా లాగానే అన్నమాట అబ్జర్వ్ చేస్తారు. కొంచెం మీరు ఆలోచన చేయండి. ప్రతి ఒక్క అన్నం కావచ్చు, కూర కావచ్చు, ఎవరికైనా పెట్టే దాంట్లో కావచ్చు, ఈడ మన ఇంటికాడైతే అలా వాడతా ఉంటాం కాబట్టి పట్టించుకోరు. ఆడ అలా కాదు. ప్రతి ఒక్క దానికి స్పూన్ ఉండాల. చేయి అయితే ఏళ్ళు 5 ఏళ్ళు అన్నిట్లో పెట్టేకి మనకు పర్మిషన్ లేదండి. పర్మిషన్ లేదు. కొందరి ఇళ్లల్లో గురించి చెప్తాను. అందరి ఇళ్లల్లో గూడా అలానే ఉంటుంది. కొందరు పట్టించుకోరు. పట్టించుకోకుండా ఉండాలంటే మనం పాత మనిషి అయ్యుండాల ఇంట్లో. 5 సంవత్సరాల, 10 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాల ఇంట్లో. తెలిసిన వాళ్ళైతే తనంతేలే నీట్‌గా ఉంటుంది, ఏం కాదులన్న ఉద్దేశంతో అయితే నిన్ను అట్లాగా ఏమి అడగరు. వాళ్ళైతే ఇలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఇంకా కూరగాయలు కట్ చేసేటప్పుడు గూడా కొందరు నువ్వు చేతికి గ్లౌజ్ ఏసుకొని కట్ చెయ్యి అంటారు. గోర్లు ఎక్కువ పెరిగినా కానీ, కాకపోతే ఎన్నెన్నెన్నో ఆలోచనలుంటాయి. అట్లయి నేను ఈ వీడియో అన్నది చేసి చెప్తున్నాను. చెప్పడంలో తప్పేం లేదు కదండీ! తెలుసుకుంటారు. మెయిన్ థింగ్స్ వచ్చి ఏందిరా అంటే కోవేట్‌లో ఇంత నీటితనం అన్నది ఉంటుంది. కాకపోతే అక్కడ పని చేసి వచ్చిన వాళ్ళు కూడా మన ఇంట్లో గూడా సేమ్ అలానే ఉంటుంది. మన మైండ్ సెట్‌కి, ఇంట్లో పనులు చేసే మైండ్ సెట్‌కి అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం చెప్పింది అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉంటారు. కువైట్‌లో అలా కాదండి. చాలా పరిశుభ్రం అనేది ఉండాలి. చేసే మనిషికి అట్లే ఉంటుంది. ఇంకా ఇంట్లో గూడా అలానే నీట్‌గా పెట్టుకొని ఉంటారు కాబట్టి పరిశుభ్రం అన్నది వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇంటికాడలాగా అయితే అస్సలు కాదు. మీరేదైనా పని చేసేటప్పుడు కొంచెం ఆలోచన చేయండి. మీకోసమే నేను చెప్తున్నాను. నేను చేసి వచ్చి తెలుసు గాబట్టి, మంచి అనుభవం ఉంది గాబట్టి దాని గురించయితే మీకు కంప్లీట్‌గా నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను 1000 మంది సబ్స్క్రైబర్‌నన్నది తొందరగా గెయిన్ చేయాలి కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకునేలా చూడాలా, లాంగ్ వీడియోస్ గూడా
1 ఇయర్ టైం ఉంది. దగ్గరగా ఇప్పుడు 4 నెలల దాకా అయితాంది. ఎంటుకలు పీక్కునే పని అయిపోతాంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా లింక్ అనేది షేర్ చేయండి. ప్రొఫైల్‌లోనే ఉంది కదా నా లింకు. మీరు యూట్యూబ్‌లోకి వెళ్ళి ప్రొఫైల్ ఆన్ చేస్తే నా లింక్ అదే ఉంటుంది. నా పేరు లాస్ట్‌లో నెంబర్ అనేది ఉండాలి. 3 నెంబర్‌లు. ఆ లింక్ అన్నది మీరు షేర్ చేస్తే ఖచ్చితంగా వీడియో అన్నది చూస్తారు. ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.